ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుమ్ దుర్గాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచంద్రవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమో నమః దుమ్ దుర్గాయ నమో నమః క్లీం మహాకాళికాయ నమ ధ్రాన్ దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని పాలపర్తి గురునాథ్ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మే నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడానికి మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా గోచారీత్యా ఈ రకంగా ఉంది. గోచార చక్ర ప్రకారంగా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్ర ప్రకారంగా మే నెల మాసంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచార చక్ర వశాత్తు చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెల మాసంలో 12వ తారీఖు రోజున మనకంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా సూర్యమంగళ యోగం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మే నెల మాసంలో 14, 15 తారీఖులు అంతా కూడా ఇక్కడ వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడు అంతా కూడా మే నెల మాసంలో 15వ తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు బృహస్పతి కలయిక అనేది జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పెద్దగా మార్పు లేదు. ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నారు రాహు గ్రహం అంతా కూడా. కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా అంగారకుడు మార్పు జరుగుతుంది. 45 రోజుల తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా స్వచ్ఛత్రంలో సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేసిన తర్వాత ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మే నెల 14వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాలు పట్టబోతున్న రాశులు ఏంటి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్న విశేషమైన ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతనంతా కూడా ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. మే నెల మాసంలో ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు హనుమత్ జయంతి అనేది మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజునంతా కూడా సంభవిస్తుంది. మే 12వ తారీఖు రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా అప్పాలమాల కానీ స్వామివారికి ప్రీతికరంగా మాస చక్రాలు అని చెప్పేసి అంటారు, వడమాలలు కానీ ఈ యొక్క గారెల మాలలు కానీ స్వామివారికి సమర్పించడం వల్ల, నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. గ్రహస్థితి ఎవరి జాతకంలో కనుక అర్ధాష్టమ శని, అష్టమ శని, చతుర్థ శని అంతా కూడా అష్టమ శని అంతా కూడా ప్రభావం అనేది చూపిస్తుందో ఈ గోచార చక్ర ప్రకారంగా ఆ శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా పసుపు రంగు పూలతోటి ఆరాధన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్య సూక్త పారాయణం చేయించడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమతారథంలో భాగంగా సుందరాకాండ పారాయణం చేయించడం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది కావున ఎవరైతే కనుక శ్రీరామ జపాన్ని ఆచరిస్తూ సుందరాకాండాన్ని అంతా కూడా పారాయణం చేయిస్తూ ఉంటారు అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి. ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా మార్పు చెందిన తర్వాత, రవిగ్రహం మార్పు చెందిన తర్వాత విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి విశేషంగా జాతకరీత్యా ఉన్న గ్రహ దోషాలు నివారణ చేసుకోవడానికి ప్రయత్నించండి. గోచార చక్రంలో మీకంతా కూడా చూసుకుంటే కాలసర్ప యోగంలో గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో అంతా కూడా స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరిగింది కాబట్టి స్వల్పంగా మనస్పర్ధలు రావడం కానీ, చిన్న చిన్న చికాకులు జరగడం కానీ, ఈ గ్రహస్థితి అంతా కూడా మారిన తర్వాత మీకంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపు అనేది పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కోప ఆవేశాలకు అంతా కూడా స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇతరులతో మాట పట్టింపు, మాట మాట వివాదం పెరగడం కానీ, చిన్న మాటకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, ప్రధానంగా దానిమ్మ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మే నెల మాసంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా లభిస్తుంది. ఏ రోజుల్లో ఏ పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని ఏ దానాది కార్యక్రమాలు ఆచరించాలి, ఏ దేవతను అంతా కూడా పూజిస్తే కనుక విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఏ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలతగా ఉంది, అనుకూలంగా లేదు అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సంపూర్ణంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్తాం. ఈ పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మకర రాశి జాతకులకి మే నెల మాసంలో గ్రహస్థితి అనుకూలించడానికి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల అఖండ లాభాలు చేకూరుస్తాయి, గ్రహస్థితి అనుకూలించడానికి ఎటువంటి దోషాలంతా కూడా ఉన్నాయి గోచారిత్య అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. మకర రాశి జాతకులకి ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే అంగారక గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం వల్ల లాభాలు చేకూరుస్తారు. ప్రధానంగా ఇక్కడ స్వల్పంగా అంగారకుడంతా కూడా మిశ్రమైన ఫలితాలు వేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మకర రాశి జాతకులు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘకాలికంగా అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడడానికి వీరంతా కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు చేకూరుస్తూ ఉంటాయి. సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, త్రిషండ తీసే నమ, సర్వలోక పితామహ నామాన్ని జపాన్ని ఆచరించండి. సూర్యభగం ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల, సౌర అష్టాక్షరి మంత్రంతో యజ్ఞ హోమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం వల్ల లాభాలు చేకూరుస్తాయి. అరుణపారణం చేయించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అఖండమైన గ్రహ బలం పెరుగుతుంది. నవగ్రహ దోష నివారణ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల హనుమతారాధనలో భాగంగా హనుమత్ జయంతి రోజున విశేషంగా వైశాఖ మాసంలో దశమి తిథి రోజున రావడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా మే నెల మాసంలో 12వ తారీఖు రోజున రావడం చాలా విశేషంగా జరుగుతుంది. ఈ హనుమత్ జయంతి రోజున విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ సిద్ధిస్తుంది. తద్వారా ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం ప్రయత్నం చేయండి. బ్రాహ్మణత్వం కంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం, బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం, మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల అఖండ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా పారాయణం చేయించడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదువుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో 18, 27, 28 తారీఖులో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెడుతుంటారు కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో గోచారిత్య గ్రహస్థితి అనుకూలించాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేయడం ఈ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా హనుమత్ దేవాలయంలో మీరు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ యొక్క ఎండాకాలంలో విశేషంగా భూతదయాన్ని చేయడం జరుగుతుంది. ప్రధానంగా భూతదయ అంటే పక్షులకి ఈ యొక్క ప్రకృతినంతా కూడా సంరక్షించడానికి మీరు పక్షుల్ని ప్రధానంగా గోమాత సేవ చేయడం, పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం అనేది చేస్తూ ఉంటాయి కనుక రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించడం వల్ల పక్షులకి దాహార్తి తీర్చే విధంగా జలాన్ని సమర్పించే విధంగా ఉంటాయి కనుక అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎండాకాలంలో విశేషంగా మీరంతా కూడా జలాన్ని సమర్పించండి. చిన్న చిన్న పక్షులకంతా కూడా పిచ్చుకలకు కానీ చిలుకలకు కానీ పావురాలకైనా కానీ జలాన్ని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఆహారం కింద మీరు చేతితోటి పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరంతా కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా అఖండ దీపారాధన చేయడం, దేవి కటకమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధనలో భాగంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా
శుక్రుడికి, బుధ భగవానుడికి, అంగారకుడికి, రాహువుకి జపమోహమాది కార్యక్రమం ఆచరించిన వాళ్ళకి ఆర్థికంగా రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధించాలన్నా ఈ గ్రహాలే కారణమవుతాయి ప్రధానంగా. అందరూ కూడా శాంతి పూజలు చేయడానికి ప్రయత్నం చేయండి. అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా సిద్ధించడానికి మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.